హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసాం కదా. ఈ వీడియోలో మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏదో చూద్దాం. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, దే ఆర్ యూజ్డ్ టు కంపేర్ ద మెమరీ అలొకేషన్స్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్. మనకి ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ, వాటి యొక్క ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు సేమ్ మెమరీ కాదా అని చెక్ చేస్తుంది. ఓకే, సేమ్ వాల్యూస్ ఉన్నా కానీ అవి మెమరీ అలొకేషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆబ్జెక్ట్స్ ఇన్ డిఫరెంట్ మెమరీ కదా. సో దెర్ ఆర్ టూ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. మనకు టూ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి ఈజ్, ఈజ్ నాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో దే ఆర్ సేమ్, యాక్చువల్లీ values are same, but if we print, let me comment this one. If you run this code, print a is equal to b returning true. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ వచ్చింది. కానీ ఏ ఈజ్ బి అంటే ఫాల్స్ వచ్చింది మనకు అవుట్పుట్, బికాస్ దే ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెమరీ. సో వాల్యూస్ ఏమైనా కానీ ఇక్కడ దే ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెమరీ అనమాట. సో మనకి ఏ ఈజ్ బి ఫాల్స్ వచ్చింది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు m is equal to 5 6 7. సో n is equal to m. సో మనం సేమ్ రెఫర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ m is n ఇస్తున్నాం. సో m is n ఇచ్చినప్పుడు ట్రూ, బికాస్ బోత్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. సో m అనే ఆబ్జెక్ట్కి n కూడా రెఫర్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ కేసులో ట్రూ వచ్చింది. ఓకే, సేమ్ అలానే m ఈజ్ నాట్ n వస్తే ఇదొక టైప్ కదా. సో ట్రూ ప్లేస్లో మనకి ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే దే బిలాంగ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. మనము ఈజ్ నాట్ ఇచ్చాం కాబట్టి ఫాల్స్ వచ్చింది. అలానే సో ఇవన్నీ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 10. ఈ కేసులో బికాస్ దే ఆర్ స్మాల్ ఇంటిజర్స్, దే ఆర్ క్యాచ్డ్ అండ్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. సో ఇవి స్మాల్ ఇంటిజర్స్ కాబట్టి అవి సేమ్ ఆబ్జెక్ట్లో సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో పైథాన్ హ్యాండిల్స్ mutable objects like integers, strings and tuples a bit differently. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి x ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. సో ప్రింట్ x ఈజ్ y. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ ట్రూ వచ్చింది. ఎందుకు? బికాస్ దే ఆర్ స్మాల్ ఇంటిజర్స్ అండ్ క్యాచ్డ్ అండ్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, అదే ఈ కేసులో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ వాల్యూ అయినా కానీ మనకు ఫాల్స్ వచ్చింది, బికాస్ దే స్టోర్డ్ ఇన్ ఏ డిఫరెంట్ ఆబ్జెక్ట్ మెమరీ. సో ఫైనల్గా ఒకసారి చెక్ చేస్తే ఈజ్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ టూ వేరియబుల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ. ఈజ్ నాట్ ఆపరేటర్ చెక్స్ ఇఫ్ దే పాయింట్ టు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ మెమరీ. ఓకే, సో ఈజ్ ఆపరేటర్ ఎందుకు యూస్ అవుతుంది? వెదర్ ద వేరియబుల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీ. మెమరీలో సేమ్ ఆబ్జెక్ట్ పాయింట్ అవుతుందా లేదా అనేసి చెక్ చేస్తుంది. ఫర్ ఇమ్యూటబుల్ టైప్స్ లైక్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్, Python reuse memory for optimization. For example, in this case x equal to 10, y is equal to 10 ఇచ్చాం, x is y అని ఇస్తే మనకు ట్రూ అవుట్పుట్ వచ్చింది, బికాస్ దే ఆర్ ఇమ్యూటబుల్ టైప్స్ లైక్ ఇంటీజర్, స్ట్రింగ్స్. మెమరీని రీయూజ్ చేసి సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఫర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ లిస్ట్స్, ఈచ్ ఆబ్జెక్ట్ టిపికలీ గెట్స్ ఇట్స్ ఓన్ స్పేస్ ఇన్ మెమరీ. ఓకే, మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ లైక్ లిస్ట్ ఉంటే ఈచ్ ఆబ్జెక్ట్ లైక్ ఈచ్ వేరియబుల్ here, like here, even though they are same, we got print a is false, because ఎందుకంటే దే ఆర్ అలొకేటెడ్ ఇట్స్ ఓన్ మెమరీ, ఓన్ స్పేస్ ఆఫ్ మెమరీ. అందుకు మనకు ఇక్కడ సేమ్ ఉన్న ఫాల్స్ వచ్చింది. ఓకే, సో అది ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్.
సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.